హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీడన్. ఈరోజు మీకు కాజు ఎగ్ కర్రీ ఎలా చేయబోతున్నాను ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా. ఇక్కడ కోకోనట్ చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి రోజు కోకోనట్తో ఎందుకు చేయడం, ఈరోజు కాజుతో ట్రై చేద్దాం. ముందు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకున్న తర్వాత మనము చెక్క లవంగం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 రెడ్ చిల్లీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము మళ్ళీ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి వేసుకున్న తర్వాత మనము దోరగా వేయించుకోవాలి, రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనము మిక్సీలో పెట్టేసుకోవాలి. చూసారు, ఇవన్నీ మిస్ అవ్వద్దు, ఏ ఇంగ్రీడియంట్ కూడా. ఇవన్నీ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనము ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ మొత్తం మనము ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి, లేకపోతే కాజు అంతా గడ్డ కట్టుకొని పోతుంది. మెల్లగా సిమ్లో పెట్టేసుకొని మనము చిన్నగా కలుపుకోవాలి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. చిన్నగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కాజు అంతా గడ్డ కట్టుకొని పోతుంది అన్నమాట. చిన్నగా ఇలా కలుపుకుంటూ మనము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ పసుపు, అందులో మనము బాగా ఈ పచ్చివాసన రాకుండా కలుపుకోవాలన్నమాట. పసుపు లేకపోతే మనకు కొంచెం ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వస్తుంది. ఆ తర్వాత మనము టమాటోస్ కట్ చేసి వేసుకోకుండా అదే మిక్సర్ గ్రైండర్లో మనము టమాటోస్ పేస్ట్ వేసుకోవాలి. మనము అందులో పేస్ట్ ప్యూరీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలు కొంతమంది పక్కన పెట్టేస్తూ ఉంటారు, అన్నీ కనిపిస్తే టమాటోస్ అని, కరివేపాకు ఇలాంటివన్నీ, మిర్చి ఇవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటారు పిల్లలు. అందుకని నేను పేస్ట్ వేస్తున్నాను. మా బాబు అయితే చాలా టేస్టీగా తింటాడనమాట. అందుకే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాము ఈ వీడియో అనేసి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తినడమే కదా మనకు కావాల్సింది. వాటర్ వేసుకున్న తర్వాత మనము చూసారా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపడా వేసుకోండి, చూసుకొని ఒకసారి. కొంచెం ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనము కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం చూసి వేసుకోండి. ఎందుకంటే చాలామంది పిల్లలు కారం స్పైసీగా తినారనమాట. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఈ మిర్చి పౌడర్ వేసాం కదా, అది లోపల గడ్డ కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్లోగా, లేకపోతే అలాగే ఉండిపోతుంది. అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనము రౌండ్గా కట్ చేసి ఘాట్లు పెట్టుకొని నీట్గా ఇలా చూసారా, ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనము అందులో వేయాలన్నమాట కర్రీలో. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి. మనము సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ కర్రీని చాలా స్లోగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి మనము పైన కొంచెం చికెన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, లైట్గా ఎవరెస్ట్ చికెన్ పౌడర్ అన్నమాట. ఇది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది, మీరు కావాలంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. వేడి అన్నంలో ఈ కర్రీ సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.